నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన హృదయాంజలి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 4వ భాగాన్ని మొదలు పెడదామా? ఒకరోజు అన్నంతో పని చేశాడు. ఇదిగో మీకు రావాల్సిన జీతం, రేపటి నుండి మీరు రానక్కర్లేదు. మీ ప్లేస్లో నిన్ననే ట్రైన్డ్ టీచర్ని అపాయింట్ చేసుకున్నాం. రావాల్సిన జీతం అపురూప చేతిలో పెట్టి అన్నాడు. అపురూప ముఖం పాలిపోగా, సార్, ఇంత అర్ధాంతరంగా ఉద్యోగం నుండి తీసేయటం నేను చేసిన నేరం ఏమిటి? వణికే స్వరంతో అడిగింది. ఒకరోజు ఇంటర్వ్యూకు వెళ్తున్నానని సెలవు, ఒకరోజు ఏదో పరీక్షకు వెళ్తున్నానని సెలవు, మీకు జ్వరం వచ్చిందని 2 రోజులు సెలవు, ఇంట్లో ఇంకెవరికో ఏదో అయిందని 2 రోజులు సెలవు. మీ డుమ్మాలకు విసిగిపోయానండి. ఇది ప్రైవేట్ స్కూల్ అని మర్చిపోయినట్లున్నారు. టీచర్స్ యాబ్సెంట్ అయితే స్కూల్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? 2 రోజులుగా అపురూపకి జ్వరం. నిన్న మొన్న సెలవు పెట్టి ఈరోజు వచ్చింది. నెలకి 1-2 రోజుల కంటే సెలవు పెట్టినట్లు నాకు గుర్తులేదు. ట్రైన్డ్ టీచర్ దొరికిందని నన్ను తీసేయటం మీకు భావ్యం కాదు. టీచర్గా నాకు 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మాకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు, సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు కావాలి. నేను సిన్సియర్గానే వర్క్ చేశాను, కానీ మీకు కావాల్సింది అది కాదు. మీకు ప్రైవేట్గా వర్క్ చేసేవాళ్ళు కావాలి. మీ బుర్రలో పుట్టిన విషపురుగు పని ఇది. మోసపూరితంగా చూసే మీ చూపులకు నేను జవాబివ్వటం లేదు. వారం రోజుల క్రితం మీరు హోటల్కి పిలిచారు, నేను సై అనలేదు. అది అసలు కారణం. షటప్. నిన్ను తీసేశానన్న కసితో ఏదేదో పేలుతున్నావు. బోడి, నిన్నెవరు కోరారే? మాటలు జాగ్రత్తగా రాని. బోడీ గీడి అన్నావంటే చెప్పిడిచి కొడతాను. స్కూలు పెట్టి 4గురికి ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన నువ్వేమీ రారాజువు కాలేదు. నీ స్కూల్లో పనిచేసే పంతులమ్మలంతా నీకు ఉంపుడుగత్తెలు కాదు. పెళ్ళి పెటాకులు లేని నీనాటి కన్యామణులంతా తమ వెంట మగవాళ్లు పడుతున్నారని భ్రాంతి పడతారు. అది నీ తప్పు కానీ నా తప్పు కాదు. ఇంట్లో నాకు రంభలాంటి భార్య ఉండగా నీకోసం అర్రులు చాచాల్సిన కర్మేం పట్టలేదు నాకు. ఇంట్లో రంభలాంటి భార్య ఉన్న రుచుల కోసం అర్రులు చాచే నీచబుద్ధిరా నీది. ఇన్నాళ్ళు నీ దగ్గర నేను పనిచేశానంటే నా దరిద్రం చేయించింది. నువ్వు తీసేయటం నా మంచికేనని ఇప్పుడు అనుకుంటున్నాను. నీ పంజా నుండి విముక్తి దొరికింది. విసవిసా బయటికి నడిచి బస్టాప్ కేసి నడిచింది అపురూప. భవిష్యత్తు పెద్ద భూతంలా ఎదురు నిలబడ్డట్టుగా అయింది. మళ్ళీ ఉద్యోగం కోసం ఎంతమంది చుట్టూ తిరగాలో, ఎన్ని రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుందో. 10-12 దాకా పిల్లలు సాయంత్రం ట్యూషన్కి వచ్చేవాళ్ళు స్కూలు పిల్లలే. స్కూల్లో ఉద్యోగం పోవటంతో ఆ ట్యూషన్లు పోయినట్టే. తమ స్కూల్లో క్లాస్ తీసుకునే టీచర్ల దగ్గరే ఆ పిల్లలు చదువుతారు. పరీక్షల్లో బాగా మార్కులు పడతాయన్న ఆశ వాళ్ళని అలా చదివిస్తుంది. ఉద్యోగం పోయింది, ట్యూషన్లు పోయినట్టే. ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వెళ్ళాలంటే మనసులో ఏదో అపరాధ భావం నిండిపోతుంది. నిరుద్యోగం అన్న కనిపించని గుదిబండ మెడకు పట్టినట్టుగా మహా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగం ఊడిపోయిందని ఇంట్లో చెప్పకముందే తన ఉద్యోగం సంపాదించుకోగలిగితే బావుణ్ణు. అది ఎంత చిన్నదైనా సరే ఉద్యోగం అన్న పేరు పెట్టగలిగితే చాలు. పక్కన సిమెంట్ బెంచి మీద ఒక ముసలాయన పేపర్ చదువుతున్నాడు. బస్ కోసం చూడటం విసుగనిపించి కొద్దిగా మెడవంచి పేపర్లోకి దృష్టి సారించింది అపురూప. కన్న కూతురిని కామించిన ఓ కామాంధుడు, చితిలో ఓ సీత, 2 బస్సులకు నక్సల్స్ నిప్పు. హెడ్లైన్స్ మీద ఆమె చూపులు పరుగు తీస్తూ ఒకచోట టక్కున ఆగిపోయాయి. పత్రిక పబ్లిసిటీ కోసం రిప్రజెంట్ కావాలన్న ఉషోదయం పత్రిక ఇచ్చిన ప్రకటన అది. అభ్యర్థికి కావలసిన అర్హతలు, వయసు వగైరా ఇచ్చి వాళ్ళిచ్చే జీతభత్యాలు కూడా ప్రకటించారు. 4 అంకెల్లో ఉంది జీతం. ఎన్నడూ 3 అంకెలు మించి చేయలేదు తను. ఆడపిల్ల ఒక పత్రికకు పబ్లిసిటీ ఇచ్చి సేల్స్ పెంచడం అనేది కొంచెం కష్టతరమైన విషయమే. అయితే అది తను చేయలేని పని మాత్రం కాదు. కాన్వెంట్లో టీచర్గా చేయకముందు ఇంటింటికి వెళ్ళి సబ్బులు, పౌడర్లు, అగరొత్తులు అమ్మిన అనుభవం ఉంది తనకు. అదే కాదు, తమ్ముడికి ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసే పని ఉండేది. జ్వరం వచ్చి మరే అనివార్యమైన కారణం చేత ఒకరోజు వెళ్ళకపోయినా వాళ్ళ ఏజెంటు పనిలో నుంచి తీసేసేవాడు. వాడు వెళ్ళలేకపోయినప్పుడు సైకిల్ మీద తను వెళ్ళొచ్చేది. కాస్త చీకటిగా ఉండగానే పేపర్ గుమ్మంలో నుంచో కిటికీలో నుంచో పడేసి వచ్చేది కాబట్టి ఎవరి వింత చూపులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు.
ముసలాయన వెళ్లాల్సిన బస్సు వచ్చినట్లుంది. పేపరు ఆదరాబాదరా మడిచి పరిగెత్తబోయాడు. ఒక్క నిమిషం తాతగారు, కొంచెం అడ్రస్ నోట్ చేసుకుంటాను. భలే దానివమ్మా, ఒక నిమిషం ఆగితే నా బస్సు తుర్రుమంటుంది. మళ్ళీ బస్సు కోసం పడిగాపులు ఎంతసేపు పడాలో ఆగకుండా అన్నాడాయన. అర నిమిషం తాతగారు. తాతగారట తాతగారు, తెల్ల జుట్టొచ్చినంత మాత్రాన తాతగారిలా కనిపించానా నీకు? ఆయన చురచురలాడిపోయాడు. పొరపాటు అయిపోయింది బాబాయ్ గారు. నీకు కావాల్సింది పత్రికే కదా, తీసుకో. ఈ దేశంలో న్యూస్ పేపర్ బెగ్గర్స్కి కొరతేమీ లేదు కదా, అందుకే ఈ దేశం ఇలా తగలబడింది. కింద పడేసిన పేపర్ అందుకుని వివర్ణమైన ముఖాన్ని పైకెత్తి చూసేసరికి కదిలిన బస్సుకు వేళ్లాడుతూ కనిపించాడాయన. ముసలాడిని ముసలాడంటే ఎంత కోపం వచ్చింది, ఎంత మాట అన్నాడు. పత్రికలో అడ్రస్ నోట్ చేసుకుంటానని వెంటపడితే బెగ్గరగా కనిపించానా? వీడి కళ్ళకి, వీడి మొహం మొండా, ఎక్కడైనా కాస్త నల్ల జుట్టుంటే అది కూడా తెల్లబడిపోను. టక్కున వీడి నడుం వంగిపోయి కర్రసాయం రాను. ఉద్యోగం పోయిన బాధ నుండి తప్పించుకోవడానికి తనే జోక్ వేసుకుని నవ్వుకుంది అపురూప. ఉద్యోగం పోయిందని ఇంట్లో చెప్పలేదు. మరునాడు ఉదయం స్కూలుకి వెళ్లే టైంకే ఇంటి నుండి బయలుదేరి పుస్తకాలు తెచ్చుకునే పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి కూర్చుని అప్లికేషన్ రాసి ఉషోదయం పత్రికకి పోస్టు చేసి లైబ్రరీ మూసే సమయానికి బయటికి వచ్చి దగ్గరే ఉన్న పార్కులో కూర్చుని లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకం తెరిచింది. రోజు స్కూల్ నుండి వచ్చే సమయానికి ఇల్లు చేరుకోవటం. 4 రోజులు గడిచాక పత్రిక ఆఫీసు నుండి కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులు 5-6 మించి లేరు. వాళ్ళంతా మగవాళ్లే, తనొక్కతే ఆడపిల్ల. కొంచెం గుబులుగా అనిపించినా మనసుకి ధైర్యం చెప్పుకుంది. ముందు మగవాళ్ల ఇంటర్వ్యూ అయిపోయింది. చివరిగా అపురూప. గదిలో అడుగు పెట్టగానే ఎడిటర్ గారి కళ్ళలో ఆశ్చర్యం కదలాడింది. మగవాళ్లు మాత్రమే చేయగలిగిన పనులకు సైతం ఆడపిల్లలు తయారై ముందుకొస్తున్న మాట నిజమే. పోలీసు ఉద్యోగాలకైతేనేమి, కండక్టర్ ఉద్యోగాలకైతేనేమి, చివరికి పైలట్, టాక్సీ డ్రైవర్లుగానైతేనేమి, కానీ సందున గడప గడపకి తిరిగే ఉద్యోగాలకి ఆడపిల్లలు తయారు కావటం అన్నది అరుదైన విషయం అనిపించింది ఆయనకి. అపురూపను ముందున్న సీట్లో కూర్చోమని చెప్పి ఆమె అప్లికేషన్ పైకే చదవసాగాడు. సి అపురూప, BA ఫస్ట్ క్లాస్, గుడ్. సి అంటే ఏమిటమ్మా? సింగారం అండి. పత్రిక సేల్స్ పెంచడానికి సింగారం వాళ్ళు అక్కర్లేదు కదా, వర్క్ చేసేవాళ్ళు కావాలి. ఆయన అదో జోక్గా అన్నాడు. మనిషి నడి వయసులో ఉంటాడు. లావుపాటి అద్దాల వెనుక విజ్ఞానం వెదజల్లుతున్నట్టుగా ఉండే కళ్ళు, తెల్లటి లాల్చి పంచకట్టుతో ఎడిటర్ అన్న సీటుకు చక్కగా అమరినట్లుగా ఉన్నాడు. మా ఇంటి పేరు సింగారమే అయినా నేను కష్టపడి పనిచేసేదాన్నేనండి. ఇంటి పేరేమో సింగారం, నీ పేరేమో అపురూప, ఇదేమో కష్టమైన పని అంటే అందచందంతో పనిలేని పనన్నమాట. మీ అభిప్రాయం పూర్తిగా పొరపాటు సార్. ఒక పత్రికనైనా ఒక వస్తువునైనా కొనిపించాలంటే ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవటం అనేది ముఖ్యమైన టెక్నిక్. ఆ ఆకట్టుకోవటంలో అందం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. చూడ్డం లేదా సార్, వ్యాపార ప్రకటనలో అందమైన లలనామణుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నది? మనలో దిగజారిన సంస్కృతికి నిదర్శనమది. అందమైన అమ్మాయిలను ఎరగా చూపి మా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలనుకోవటం లేదు నేను. మా పత్రిక విలువలు ప్రజలకు తెలియచెప్పడానికి మాకు అందమైన యువతులు అక్కర్లేదు, ఆయన సీరియస్గా అన్నాడు. నా అభిప్రాయం అది కాదు సార్, మీరు పూర్తిగా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఒక ఇంటి తలుపులు తెరిపించి ఆ ఇంటి గృహిణికి మనం చెప్పే 2 మాటలు వినిపించటానికి 2 నిమిషాలు కూర్చోపెట్టడానికైనా కొంచెం ఆకర్షణీయమైన ముఖం ఉండాలంటే అందులో మీకు కనిపించిన దిగజారుడుతనమేమిటో నాకు అర్థం కావటం లేదు. అవన్నీ చీప్ ట్రిక్స్ అని నా అభిప్రాయం. మీ పత్రికకు అష్టావక్రులు, కుబ్జులులు కావాలని ప్రకటించి ఉంటే బాగుండేది. నాకు ఇంత దూరం వచ్చే శ్రమ తప్పేది. చిన్నబుచ్చుకున్న ముఖంతో లేచింది. మాకు ముఖ్యంగా కావాల్సింది వాక్చాతుర్యం. అది నీ దగ్గరుంది, కూర్చో. అతడు ముఖంలోకి కొద్దిగా నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు. చూడమ్మాయి, పత్రిక పెట్టడం అన్నది వ్యాపారమే. అయినా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి భిన్నంగా నడుచుకోను. నా ఎడిటోరియల్స్ చదివితే నేనేమిటో నీకు అర్థం అవుతాను.
ఇప్పుడు మీరు నాకు అర్థం కావడం కాదు సార్, నేను మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఉద్యోగం కోసం వచ్చింది నేను కాబట్టి. పొట్ట చేత పట్టుకుని పట్నం వచ్చిన వాళ్ళం. కష్టపడి చదువుకున్నాను. ఇంట్లో బెడ్ మీదున్న కుంటి తండ్రి, ఇంకా చదువు పూర్తి కావాల్సిన చెల్లి, నా తండ్రిని మందులు లేకుండా మృత్యుకు అప్పగించకూడదనుకున్నా, నా చెల్లికి చదువు ఆగిపోకుండా చూడాలన్నా నాకు తక్షణం ఉద్యోగం కావాలి. ఆయన కొంచెం హర్ట్ అయినట్టుగా చూశాడు. ఇంతవరకు నువ్వు చేసిన ఉద్యోగాలేమిటి? ఎన్నని చెప్పను. 12 ఏళ్ల పిల్లగా బ్రతుకు తెరువు కోసం పోరాటం మొదలుపెట్టాను. ఇంటింటికి వెళ్ళి సోపులమ్మాను, పాల ప్యాకెట్లు ఇచ్చాను, బట్టలు కుట్టాను, ఇరుగు పొరుగులకు బజారు పనులు చేసి పెట్టాను. ఇంటర్ పాస్ అయ్యాక కాన్వెంట్లలో టీచర్గా చేశాను. మరి ఆ ఉద్యోగం ఎందుకు పోయింది? ఆ కాన్వెంట్ నడిపే ప్రిన్సిపల్ ఒక మగవాడు, ఆడపిచ్చున్న మగవాడు. అతడి చేష్టలకు సయ్యనలేదు నేను. ఏవో కుంటి సాకులు చెప్పి నన్ను ఉద్యోగం నుండి తీసేశాడు. ఆడపిచ్చున్న మగవాడు అతడొక్కడే కాదు, ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఆడవారి అభివృద్ధి నిరోధకుడికివని నువ్వన్నా సరే, ఎంతో అవసరమైతే తప్ప ఆడవారు ఉద్యోగాలకు ఎగబడకపోవటమే మంచిదంటాను. ఏం, ఆడది ఇల్లు వంట వార్పులు చూసుకోవటం గౌరవం కాదా? జీతం భత్యం లేని బానిస చాకిరీ అని మీ ఆడవాళ్ళు ఆర్గ్యుమెంట్ కావచ్చు, కానీ ఇల్లు తనదే అయినప్పుడు ఎవరికి బానిస? ఆఫీసుల్లో, స్కూళ్లలో ఎవరి చేతి కిందో పనిచేయటం చాకిరీ కాదు, కానీ తన ఇంట్లో చేసేది చాకిరీ ఎలా అవుతుంది? ఇక ఆర్థిక స్వతంత్రమని మీరు ముద్దుగా పేరు పెట్టారే, చీరలకి, నగలకి, షికార్లకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే కదా మీ ఆర్థిక స్వతంత్రం? సార్, నేను ఇదంతా ఆలోచించే స్థితిలో నేను. నా వాళ్ళకింత తిండి పెట్టి నేను బ్రతకడానికే నాకు ఉద్యోగం కావాలి. కానీ మీరు కోప్పడనంటే ఒక మాట అంటాను. ఈ దేశంలో చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రభుత్వంలోనో ప్రైవేటుగానో. ఈ మండే ధరలకి, పెరిగిన అవసరాలకి ఈ సంసార నావలు పల్టీ కొట్టకుండా తను తెడ్డందుకుంటుంది, కానీ విచ్చలవిడిగా తన సరదాలు తీర్చుకోవడానికి ఉద్యోగం చేసే ఆడవారి సంఖ్య బహుస్వల్పమని నా ఉద్దేశం. స్వజాతి అభిమానం దండిగానే ఉందన్నమాట. గుడ్, జాతీయ అభిమానాన్ని నేను గౌరవిస్తాను అని చిన్నగా నవ్వాడు. అయితే ఇప్పుడు నీకు ఉద్యోగం అవసరం అన్నమాట. ఆడపిల్లలు ఇలాంటి ఉద్యోగాలు చేయటం నాకు ఇష్టం లేకపోయినా నీ అవసరాన్ని బట్టి ఇస్తాను. ఎదురయ్యే సమస్యలేమైనా పూర్తి బాధ్యత వహించాల్సింది నువ్వే. అలాగే సార్, నేను చేసే ఉద్యోగంలో సమస్యలు ఎదురైతే ఎదురు కావచ్చు, వాటిని అధిగమించగలనన్న ధైర్యం నాకుంది. నీలాంటి సాహస యువతి మా స్టాఫ్లో ఉండటం నాకు గర్వకారణమే, కానీ అపహాస్యం పాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. వారం రోజులు ట్రైనింగ్ లాంటిది ఉంటుంది, వారం తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాను. వారం రోజుల ట్రైనింగ్ తర్వాత ఒక మంచి రోజున అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఉషోదయం ఎడిటర్ పరంజ్యోతి గారు. ఆయనే ఆ పత్రిక వ్యవస్థాపకులు కూడా. అతడి గురించి ముందుగా 2 ముక్కలు చెప్పుకోవాలి. అతడు బ్రాహ్మణాభిమాని. తిథి, వార, నక్షత్రాలు చూసే అలవాటు బాగా ఉంది. స్త్రీల పట్ల గౌరవాభిమానాలు ఉన్నవాడు. ఎప్పుడూ వాపోతూ ఉంటాడు. ఈ ఆడవాళ్లు స్వేచ్ఛా స్వాతంత్రాలంటూ ఘోష పెడుతూ వీధిన పడి ఉద్యోగం అంటూ నానా అగచాట్లు పడుతున్నారే, మరి ఇంట్లో చాకిరీ అయినా తెలివిగా మగవాడి మెడకు చుట్టగలుగుతున్నారా? అదీ లేదు. ప్రసవం దగ్గర నుండి, ఇంట్లో వంట వార్పు దగ్గర నుండి అంతా తమ పోర్ట్ఫోలియో కిందే ఉంచేసుకుంటున్నారు. ఇదెంత తెలివి తక్కువతనమో చూడు. నెలంతా శ్రమపడి తెచ్చుకున్న జీతమైనా తమ ఇష్టపూర్తిగా ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా అంటే అదీ లేదు. మగవాడి రాజముద్ర పడిందే కనీసం చీరైనా కొనలేని ఆడవాళ్లు ఎంతమంది లేరు? అందుకే అంటాను, ఆడవాళ్లు ఉద్యోగం చేయటం అనవసరమని, ఇంటి పట్టునుండటమే శ్రేయోదాయకమని. విని విని విసుగ్గా అంటుంది అపురూప. స్వేచ్ఛా స్వాతంత్రాలంటూ బయటికి వచ్చిన ఆడదాన్ని కాదు సార్, కేవలం నా వాళ్లని పోషించుకోవటం కోసమే వచ్చాను. నాకెందుకు చెప్తారు ఈ మాటలన్నీ? ఈ సిద్ధాంతం నుండి నిన్ను మినహాయించాను పో అంటాడు యమధర్మరాజు సావిత్రికి వరాలిచ్చిన ఫోజులో. అతడిలో స్వోత్కర్ష ఎక్కువ. మాటిమాటికి తనకు ఎంత విలువైన సిద్ధాంతాలున్నాయో చెప్తాడు. ఉద్యోగం చేస్తున్న ఆడది, చెయ్యని ఆడది ఇద్దరూ జైలు జీవితం గడుపుతున్నారని నేను ఒప్పుకుంటాను సార్. కానీ ఉద్యోగం చేస్తున్న ఆడది జైలు తలుపులకు తనే తాళం వేసుకుని తాళం చెవి తన దగ్గర పెట్టుకోగలుగుతుంది. కావాలనుకున్నప్పుడు, తీసుకోవాల్సినప్పుడు తీసుకుని బయటపడగలుగుతుంది. ఆ తేడా మీరు గుర్తించాలి దయచేసి.
ఏమో అనుకున్నాను, నీకు చాలా తెలిసే. ప్రశంసగా చూశాడు. ఇల్లరికపు అల్లుడిగా చాలా ఆస్తి కలిసొచ్చింది ఆయనకు. అయినా తనకు డబ్బు పిచ్చిలేదని, సమాజంలో విలువల కోసం పోరాడుతూ ఉంటానని చెప్తూ ఉంటాడు. అప్పనంగా వచ్చిన ఆస్తి కదా, ఆదర్శాల పేరుతో హరీమనిపించక ఏం చేస్తాడు? చెమటోడ్చితే తెలిసేది డబ్బు విలువ అని వెటకారం చేస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు. ఏమైనా పరంజ్యోతి గారిది ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా గుర్తించింది అపురూప. కొన్ని చాదస్తంగా కనిపించినా చాలా విషయాల్లో ఉదారంగా ప్రవర్తించే మనిషి ఆయన. మొదటి రోజు పత్రిక కాన్వాసింగ్కి బయలుదేరుతూ కొంచెం ప్రత్యేకంగా అలంకరించుకుంది అపురూప. ఎప్పుడూ నిరాడంబరంగా ఉండే ఆమె ఆ రోజు మెళ్ళో ముత్యాల దండ వేసుకుని ఎర్రని నక్షత్రాల కమ్మలు పెట్టుకుంది. ఉన్న దాంట్లో మంచి చీర కట్టింది. మ్యాచింగ్ గాజులు, బొట్టు పెట్టుకుంది. అబ్బా, ఎన్నాళ్లకి నువ్వు అలంకరించుకోవటం చూశాను. ఏమిటి విశేషం? కన్నుగీటి అడిగింది అర్పిత. ఈ రోజు నుండి కొత్త ఉద్యోగం అన్నమాట. కొత్త ఉద్యోగమా? ఆశ్చర్యంగా అడిగింది. ఉషోదయం పత్రికలో చేరాను. వారం రోజుల ట్రైనింగ్ తర్వాత ఈరోజు డ్యూటీ ప్రారంభం. ఏం ఉద్యోగం? ఎంత జీతం? పత్రిక రిప్రజెంటేటివ్గా ఇంటింటికి తిరిగే ఉద్యోగం. జీతం అంతా కలిపి 4 అంకెలు దాటుతుంది. అంటే 1000 పైనన్నమాట. నాన్నగారు, ఇది ఇంటింటికి తిరిగి పత్రిక పబ్లిసిటీ చేస్తుందట. ఆయన అసహనంగా ముఖం చిట్లించి అన్నాడు. ఆడపిల్ల గడప దాటితేనే ఎన్నో నిందలు. ఇక గడప గడపకి తిరిగే ఉద్యోగం అంటే వద్దమ్మా. ఇంతవరకు మనల్ని దరిద్రం ఒక్కటే పీడిస్తుంది. ఇక అపవాదులు కూడా పీడిస్తే మన బ్రతుకులు మరీ నరకం అవుతాయమ్మా. ఇంట్లో ఉన్న అపవాదులు సృష్టించబడతాయి నాన్నగారు. నిజమే. ఎదురింట ఆమె చేసిన గొడవ కాక ఇంకా చాలా జరిగాయి. కొంతమంది ఇల్లు ఖాళీ చేయించాలని చూశారు. ఈ పిల్లల మూలంగా తమ పిల్లలు పాడైపోతున్నారని, తను ఉండి లేనట్టుగా అయిన తండ్రి, ఎవరూ అడిగే దిక్కు లేదని అందరూ అనేవాళ్లే. పేదరికం ఒక తప్పు అయితే పేద పిల్లలు అందచందాలతో పుట్టటం మరో తప్పన్నట్టుగా చూసే సమాజం ఇది. ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడాలో ఈ పిల్లలు. ఇలా మంచంలో పడి నిస్సహాయంగా చూడటం ఎంత నరకం. ఏం చూడకముందే భగవంతుడు కళ్ళు మూయిస్తే ఎంత బావుండు. పదవి నుండి తొలగింపబడిన వృద్ధసింహంలా ఆయన కళ్లలో కదలాడే నిస్సహాయత చూసినప్పుడల్లా అపురూప మనసు పిండినట్లుగా అవుతుంది. కానీ ఏం చేస్తుంది ఈ విషయంలో నిస్సహాయ. వస్తాను నాన్నగారు. ఆయన పాదాలకి నమస్కరించి హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుని చెప్పులేసుకుని కదిలింది. 2 రోజులు నగరంలో తిరిగేసరికి చాలా విషయాలు తెలిసాయి అపురూపకు. కింది తరగతి వాళ్ళు అసలు పేపర్ తెప్పించరు. ఎరువు పేపర్ చదవటం కూడా అంతంతే. పై తరగతి వాళ్ళు పేపర్ తెప్పిస్తారు. మ్యాగజైన్స్ కూడా తెప్పిస్తారు. అయితే అవి ఇంగ్లీష్లో ఉంటాయి. తెలుగు వాళ్లే అయినా వాళ్లకు తెలుగు అంటే అలర్జీ. తెలుగు పత్రికలు చదవక, తెలుగు సినిమాలు చూడక ఎన్నాళ్ళయిందో అందో పెద్దింటి ఇల్లాలు. ఏ మధ్యతరగతి వాళ్ళైతే దినపత్రికలు అంతగా కొనరు. ఎరువు పత్రిక చదవటానికి మక్కువ ఎక్కువ. ఒక్క పేపరు 4-5 ఇళ్ళైనా తిరుగుతుంది. ఆ తిరగడం అనేది పేపర్ తెప్పించే వాళ్ల ఉదారత్వం మీద ఆధారపడుతుంది. 2 రోజులు సంకోచపడినా 3వ రోజు నిస్సంకోచంగానే తలుపు తట్టింది అపురూప. తలుపు తెరిచింది 40 ఏళ్ల వయసుండే ఒక ఆవిడ. చూస్తే చదువుకున్న దానిలాగే ఉంది. నమస్కారమండి. ఎవరు కావాలి? అపురూపని ఆవిడ శల్యపరీక్ష చేస్తున్నట్టుగా చూడసాగింది. నాకు కావాల్సింది మీరే. చిన్నగా నవ్వుతూ లోపలికి రానిస్తారా అన్నట్టు చూసింది. ఆవిడ కొంచెం అయిష్టంగా, కొంచెం అనుమానంగా చూసి లోపలికి ఆహ్వానించింది. రండి, కూర్చోండి. అపురూప అక్కడున్న కుర్చీలో కూర్చుంది. మీరు ఏ పేపర్ తెప్పిస్తారు మేడం? ఆమె ఓ పేపర్ పేరు చెప్పింది. ఉషోదయం చూసారా? ఈ మధ్య ప్రారంభమైంది. పత్రికలో అడ్వర్టైజ్ చూసినట్టు గుర్తు. ఇదిగో చూడండి. బ్యాగ్లో నుంచి మడిచిన పేపర్ తీసి విప్పతీసి ఇచ్చింది. ఇటీవలే ప్రారంభమైన ఉషోదయం పత్రిక ఏ పత్రికే తీసుకుపోదు. ఏ పార్టీకి చందని పత్రిక. నిష్పాక్షికమైన విమర్శ, చీల్చి చండాడినట్టుగా ఉండే సంపాదకీయం, ఉద్యోగ విజయాలు, విద్యావకాశాలు ఇవన్నీ ఒకెత్తు. ఉషోదయం ఈ పత్రికలో స్త్రీ సమస్యలెన్నో చర్చిస్తుంది. ఎందరి సమస్యలకో సమాధానం చెప్తుంది. ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
ఒక నవల సీరియల్లో ఒక కథో, ఒక కవిత, ఒక వ్యాసం, ఒక గ్రంథ విమర్శ, ఇలా ఒక పూర్తి పేజీ స్త్రీల కోసం కేటాయింపబడిన పత్రిక ఇదే. ఆహా, ఆవిడ చాలా నిరాసక్తంగా అంది. ఉషోదయం పత్రిక తెప్పించండి మేడం, మీ ఇల్లు విజ్ఞానంతో నిండిపోతుంది. మీరు పెట్టిన రూపాయి పావలా ధరకి పూర్తి సంతృప్తినివ్వగల పత్రిక ఉషోదయం. చూడమ్మాయి, మేము చాలా ఏళ్లుగా తెప్పిస్తున్న పత్రికే మాకు అలవాటైంది. ఇప్పుడు అది మానేసి కొత్త పత్రిక తెప్పించాలంటే కుదరదు, నిష్కర్షగా చెప్పిందావిడ. మనసుంటే మార్గం ఉండదా అని ఎందుకు కుదరదు మేడం? జీవితంలోకి కొత్తదనాన్ని ఆహ్వానించకపోతే చార్మ్, థ్రిల్ ఉంటాయి? ఉషోదయం మీ జీవితాలకే ఉషోదయం కాగల పత్రిక. ఇలా ఉన్న పత్రిక మానిపించి మీ పత్రిక మా చేత కొనిపించాలని తాపత్రయపడే కంటే మీ పత్రిక సేలయ్యే మార్గం నేను చెప్తాను. అదిగో ఆ ఎదురింటి వాళ్లకు పేపర్ చదివే అలవాటు బాగా ఉంది. వచ్చిన చిక్కేమిటంటే కొని చదివే అలవాటు లేదు. నీ వాక్చాతుర్యాన్నంతా వలకపోసి వాళ్ల చేత ఉషోదయం కొనిపించావా, మమ్మల్ని బ్రతికించిన దానివవుతావు. ఎందుకంటే మేం సరిగ్గా పత్రిక చదవకముందే పత్రిక కోసం పిల్లల్ని పంపిస్తాడా ఎదురింటాయన. వాళ్ల చేతుల్లోంచి వాళ్ల పక్కింటి వాళ్ళు, అక్కడి నుండి ఇంకొకరు, ఇలా తిరిగి తిరిగి సాయంత్రం బిగితరిగి నలిగిన వెలయాల్లా ఇంటికొస్తుంది. అప్పుడు మాకు దాని ముఖమైనా చూడాలనిపించదు. మీరు రచయిత్రులా? అపురూప సంభ్రమంతో అడుగుతూ ఉంటే ఆవిడ ముఖం ఒక వెలుగు వెలిగింది. అప్పుడప్పుడు పత్రికలకి చిన్న చిన్న కథలు రాస్తూ ఉంటాను. ఇక మీకు నేను చెప్పేదేముంది మేడం, మా శ్రమ మీ ఓటి వారే గుర్తించకపోతే? చెప్పాను కదమ్మా, వాళ్ళ చేత మీ పేపర్ కొనిపించమని. అప్పటికే విసిగిపోయినట్టు ఇక లేస్తావా అన్నట్టు చూసిందావిడ. ఇంకొక క్షణం ఉన్న సిగ్గులేని తనం అనిపించుకుంటుందని ఆ ఇంట్లోంచి బయటపడింది అపురూప. మరో ఇంటి గుమ్మంలో మరో అనుభవం. వాళ్ళింటికి మరో పత్రిక వస్తుందట, కానీ పత్రిక చదివే తీరికే ఉండదట ఆ ఇల్లాలకి. పిల్లల్ని తయారు చేసి కాన్వెంట్కి పంపటం, భర్తకు భోజనం పెట్టి ఆఫీస్కు పంపటం, తర్వాత సింక్ నిండా పడిన అంట్లన్నీ తోముకోవటం, మోపెడు బట్టలు ఉతుక్కోవటం, అలసి సొలసి అలా నడుం వాల్చగానే మళ్ళీ కాన్వెంట్ నుండి పిల్లలు, ఆఫీస్ నుండి భర్త. పాపం ఆవిడకి పేపర్ చూసే తీరికే ఉండదట. మా ఇంటికి ఈనాడు వచ్చినా ఒకటే, ఉషోదయం వచ్చినా ఒకటే. చదివే తీరికే లేనప్పుడు ఏ పత్రిక అయితేనేం అందామే ఇంకో మాట మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా. ఇంకో ఉద్యోగస్తురాలు తమ ఇంటికి వచ్చే పత్రిక హెడ్లైన్స్ చూసి వదిలేస్తుందట. పత్రికంతా చదవడానికి ఏముంటుంది? పేపర్ తెరిస్తే చావులు, హత్యలే కదా. ఇక్కడ ఎంతమంది చచ్చారు, అక్కడెంతమంది చచ్చారు, అదే కదా. అలా చదివి బరువెక్కిన మనసును తేలిక చేసుకోవడానికి మా ఉషోదయం మంచుజల్లు లాంటి ఓ నవల సీరియల్ను, ఓ మంచి కథను, కమ్మని కవితను, ఓ గ్రంథ విమర్శను ఇస్తుంది ఒక పేజీ నిండా. ఉషోదయం చదివి చూడండి మేడం, మీకే తెలుస్తుంది. అవన్నీ చదివే తీరికెక్కడదమ్మా. ఇంట్లో చేసుకుని ఆఫీస్కి వెళ్ళేదాన్ని. తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంది. ఆ కాస్త టైంలో టీవీ ప్రోగ్రాంలు చూడటంతో సరిపోతుంది. మళ్ళీ రాత్రి వంట వార్పు ఉండనే ఉంటాయి. న్యూస్ పేపర్ చదివే అభిరుచి మగవాళ్లలో పెరిగినంతగా ఆడవాళ్లలో పెరగలేదు. చాలామంది విద్యావంతులు, ఉద్యోగస్తులాండ్రే పేపర్ ముఖం చూడరు. చూసినా హెడ్లైన్స్ చూసి వదిలేస్తారు. ముఖ్యంగా తీరిక లేని కారణం ఒకటి, అభిరుచి లేకపోవటం రెండవది. వంట చేస్తూ ఓ చెవి అటు పారేస్తే టీవీలో, రేడియోలో వచ్చే వార్తల వల్ల దేశ విదేశాల్లో ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంటుంది కదా అన్నారు కొందరు. ప్రజల్లో చదివే ఓపిక తగ్గి ప్రపంచంలో ఒకనాటికి ఈ వచ్చే పత్రికలన్నీ అంతరించిపోతాయి. వాటి స్థానంలో ఆడియోలు, వీడియోలు ఆక్రమిస్తాయని ఆ మధ్య ఒక పత్రికలో రాయటం గుర్తొచ్చింది అపురూపకు. చాలా వరకు మగవాళ్లకు, ఆడవాళ్లకు తీరిక ఉండటం అనేది తగ్గిపోయింది. చదవాలన్నా, చదివే అభిరుచిని పెంచుకోవాలన్నా తగినంత తీరుబాటు ఉండాలి. అపురూప 10 రోజులు తిరిగినా పట్టుమని 10 మందిని కూడా చందాదారులుగా చేర్చలేకపోయింది. 10 రోజులు తిరిగినా 10 మంది చందాదారులను కూడా చేర్పించలేకపోయాను సార్. నేను పత్రికకి రిప్రజెంటేటివ్గా పనికిరాననిపిస్తుంది, ఒకరోజు నిస్పృహగా అంది ఎడిటర్ గారితో. ఏం జరిగింది? ఎందుకంత నిస్పృహ? లో క్లాస్ వాళ్ళు అసలు పేపర్ కొనరు, హై క్లాస్ వాళ్ళు పేపర్ కొంటారు, కానీ తెలుగు పేపర్ కొనరు. వాళ్ళకి తెలుగంటే ఎలర్జీ కదా.
నాకు తెలుసమ్మాయి, ఇండియాలో ఉంటూ ఫారినర్స్లా జీవిస్తారు వాళ్ళు. ఇండియాలో ఎందుకు పుట్టామా అని ఏడుస్తారు. కానీ ఫారెన్లో ఉండే తెలుగు వాళ్ళ కథ వేరేగా ఉంటుంది తెలుసా. మన కల్చరు, మన పండుగలు, మన భాష, మన ఆవకాయ వాళ్ళకెంతో అపురూపం. క్యాసెట్లు పెట్టి సత్యనారాయణ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. మన ఉగాదికి మరవకుండా పచ్చడి తింటారు. నాకు తెలిసిన మిత్రుడు ఒకడున్నాడక్కడ, పరమ నాస్తికుడు. పూజలు లేవు, పండగలు లేవు, ఏమీ లేవు. వాడి కొడుకు కోడలు అమెరికాలోనే ఉంటున్నారు. వాళ్ళ అమ్మాయి సమర్థాడితే అమెరికా అంతా తెలిసేలా పేరెంటాళ్ళని పిలిచి దళీయం పరిచి పేరంటం చేశారు. ఆ ఫోటోలు, వీడియో కేసెట్లు తాతగారికి, నానమ్మగారికి పంపారు. ఫోటోలు ఆల్బంలో పెట్టుకోమని, వీడియో టీవీలో పెట్టి చూసుకోమని. సూర్యుడు పశ్చిమాన కృంగిన తూర్పున ఉదయించాల్సిందేనన్న సత్యం చాలామంది మర్చిపోతారు. ఏ జాతికైనా సంస్కృతి సాంప్రదాయాలు జీవధారలు. వాటిని బ్రతికించుకోలేకపోతే మనం చచ్చిపోయినట్టే లెక్క. నాకు మీ పత్రికలో ఇంకేదైనా ఉద్యోగం ఇవ్వండి సార్. ఎలాగో ఈ నెల పూర్తి చెయ్యి, రిపోర్టర్గా తీసుకుంటాను. జర్నలిజంలో డిప్లొమా చేశావంటే సబ్ ఎడిటర్గా తీసుకుంటాను. అందం, ఆడంబరంతో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి ఆ కాలనీలో ఇళ్ళు. నీలి నీలి మబ్బుల్ని రంగురంగులుగా కలిపివేశారా అన్నట్లున్న ఓ అందమైన నీలిరంగు మేడ. గూర్ఖా ఎవరూ లేకపోవటం వలన నిరాటంకంగా గేట్ తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది అపురూప. మేడ ముందు నయన మనోహరంగా పూలతో స్వాగతం చెప్తున్నట్టుగా ఉంది చిన్న పూలతోట. చెట్ల పొదలు పారతో సరిచేస్తున్న మాలి అపురూపను చూసి లేచి నిలబడ్డాడు. ఎవరు కావాలమ్మా? అమ్మగారున్నారా? ఉన్నారు. కుక్కలున్నాయా? కట్టేసుంది. చకచక వరండాని సమీపించి కాలింగ్ బెల్ నొక్కింది. 2 నిమిషాల్లో ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. ఆమెకు వయసు 40 ఉంటుంది. ప్రశ్నార్థకంగా చూడసాగింది. నేను ఉషోదయం పత్రిక నుండి వచ్చాను మేడం. నా కోసం ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయగలరా? నమ్రతగా అడుగుతున్న ఆ తీరు ఎలాంటి వాళ్ళని కాదనలేనట్లుగా ఉంది. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడకుండా ఊరుకోలేని సౌందర్యం, తీరైన అవయవ సౌష్ఠవం, నిండైన తలకట్టు, ఆ ముఖంలో ఆ కళ్ళు ఒక ప్రత్యేకం. విశాలమైన రెప్పలకి విసనకర్రల్లా వెంట్రుకలు. మంత్రముగ్ధురాలైనట్టుగా ఆమెను వరండా దాటించి హాల్లోకి తీసుకెళ్ళి కూర్చోండి అంది. మీరు ఏ మ్యాగజైన్లు, డైలీ పేపర్లు తెప్పిస్తూ ఉంటారు మేడం? ఆమె చెప్పింది. అవన్నీ ఇంగ్లీష్వే. ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఇంగ్లీషుని చదవటంలో తప్పులేదు, కానీ తెలుగు పత్రికల్ని అనాధారం చేయకూడదుగా మేడం. మీ ఇంటికి ఒక్కటైనా తెలుగు పత్రిక వస్తే బాగుంటుంది. అది మా ఉషోదయం అయితే మరీ బాగుంటుంది అంటూ ఉషోదయం అందించింది. ఓ, పత్రిక క్యాన్వాసింగ్కి వచ్చా అన్నమాట. సెన్సస్కో మరే సర్వేకో వచ్చా అనుకున్నాను. ఆవిడ స్నిగ్ధంగా నవ్వింది. తెలుగైనా ఇంగ్లీష్ అయినా అంతగా చదివే ఇంట్రెస్ట్ లేదమ్మాయి. అసలు చదివే ఇంట్రెస్టే పోయింది. 20 ఏళ్ల క్రితం మన పత్రికల్లో వచ్చే సీరియల్స్ని పిచ్చిగా చదివేదాన్ని. అవి ఇప్పుడైనా ప్రతి సంఘటన కళ్లకు కట్టినట్టు చెప్పగలను. ఇప్పుడు పత్రికల్లో చదవటానికే ఉంది. గూండాయిజం, రేపులు, మర్డర్లు. అన్ని సీరియల్స్ ఒకేలా అనిపిస్తాయి. మళ్ళీ వారం వచ్చేసరికి ఏ కథ ఏదో గుర్తుండదు. మా ఉషోదయం పత్రికలో ఒక పేజీ మీలాంటి వాళ్ళ కోసమే ఉందండి. చక్కని సాహితీ విలువలతో నడపబడుతున్న పత్రిక అది. ప్రత్యేకంగా స్త్రీల కోసం ఒక నవల. టకటకా చెప్తున్న అపురూప టక్కున ఆగిపోయింది. మమ్మీ, నా ఆఫీస్ కీస్ చూసావా? హడావిడిగా వచ్చాడు ఒక యువకుడు ఆమెకి తనకి మధ్యగా. 6 అడుగుల అందగాడు. అప్పుడప్పుడే స్నానం చేసి తయారైనట్టున్నాడు. అతడి మీద నుండి కమ్మటి వాసన తేలి వస్తుంది. నలుపు ప్యాంటుకి తెల్లటి షర్టు టక్ చేసి టై కట్టుకున్నాడు. వారానికి 2 సార్లైనా కీస్ పోగొట్టుకుంటావు. ఒకసారి ఆఫీస్కి పోయావంటావు. ఇంత అజాగ్రత్త ఏమిట్రా? డ్రెస్సింగ్ టేబుల్ మీద, మంచం మీద చూసావా? వెతికి పెట్టడానికన్నట్టు ఆవిడ లేచిపోయింది. అతను ఇటు తిరిగాడు. హఠాత్తుగా ఒక మెరుపుతీగ ముఖాన్ని కొట్టినట్టుగా అతడి ముఖంలో ఉలికిపాటితో కూడిన విభ్రమం. చిరకాలంగా వెతుకుతున్న తీక కాళ్ళకి తగిలిన సంభ్రమం. అతడి చూపుల్లో ఉవ్వెత్తున పొంగిన ఆత్మీయత. మిస్, మీరు మీ పేరు అన్నాడు తడబాటుగా.
4వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.